చిన్నప్పుడు తిన్న బాదుషాలు మీలో ఎంతమందికి గుర్తున్నాయి? నాకైతే ఇప్పటికి కూడా గుర్తున్నాయి. ఇప్పుడు నేను ఉంటున్న ఏరియాలో మాకు దగ్గరలో ఒక షాప్ ఉందనమాట. ఆ షాప్‌లో ఇప్పటికి కూడా ఈ బాదుషా అమ్ముతారు. ఎప్పుడైనా అటు సైడ్ వెళ్ళినప్పుడు పక్కా తీసుకుంటాను. అప్పుడైతే రూపాయి అనుకుంటా. ఇప్పుడైతే మాత్రం రూ. 5. సో ఎందుకు బయట కొనుక్కోవటము, ఇంట్లోనే చేద్దాం కదా, చాలా సింపుల్ ఈజీ అని చెప్పేసి నేను ఇంట్లోనే చేశాను. దీనికోసం నేనైతే ఫస్ట్ నేను రెసిపీ చెప్పే ముందు మీరైతే చూస్తున్నారు కానీ నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో ఇక లేట్ లేకుండా రెసిపీ అయితే చెప్తాను మీకోసం. నేనైతే ఇక్కడ మైదా మీరు ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే కనుక కొంచెం తక్కువ క్వాంటిటీతో ట్రై చేయండి. మీకు నచ్చింది బాగా వచ్చింది అనుకున్నప్పుడు అప్పుడు ఎక్కువ క్వాంటిటీ చేసుకోండి. సో నేనైతే ఈ స్వీట్ని సెకండ్ టైం చేస్తున్నాను. ఫస్ట్ టైం అయితే గోధుమ పిండితో చేశాను. ఇప్పుడు మాత్రం మైదాతోనే చేస్తున్నాను, తక్కువ క్వాంటిటీ. దీనికోసం ఫస్ట్ అయితే నేను మైదా తీసుకున్నాను. మైదాని ఫస్ట్ నేను జల్లెడ పట్టుకున్నాను, లేదంటే దాంట్లో పురుగు అలా ఉంటుంది కదా, ఎందుకైనా మంచిది మీరు కూడా జల్లెడ పట్టేసుకోండి. 1.5 కప్ నేను జల్లెడ పట్టేసి దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ, దాంట్లో ఫస్ట్ కొంచెం అంటే కొంచెమే, మరీ మనం అన్నింటిలో చపాతీలు వీటిలో వేసుకున్నంత ఉప్పు ఎక్కువ వేస్తే స్వీట్నెస్ తెలియదు. చిటికెడు ఉప్పు అండ్ అలాగే వంట సోడా అండ్ అలాగే కావాలంటే కర్డ్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. గీ కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు. గీ నేను ఇక్కడ మరీ 2 స్పూన్లు వేసుకున్నాను, మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. సో వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టి చపాతీ ముద్ద కలిపినంతగా కలపనవసరం లేదు. జస్ట్ కలిపేసి దాని మీద ఏదైనా తడిగుడ్డు కానీ మూత కానీ పెట్టేసి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పక్కన పెట్టేసింది. ఈలోపు మనము పాకం అయితే రెడీ చేసుకుందాం, బెల్లం పాకము. సో దీనికోసం నేనైతే 1.5 తీసుకున్నాను కాబట్టి 1 కప్ తీసుకున్నా సరిపోతుంది. ఫుల్గా గులాబ్ జామ్ టైపు సిరప్లో ఉంచకుండా జస్ట్ డ్రై బాదుషా చేసుకుంటే 1 కప్ షుగర్ సరిపోతుంది. సో నేను ఇక్కడ 1.5 కప్ తీసుకున్నాను. కొంచెం షుగర్ సిరప్ ఎక్కువ కావాలి అని చెప్పేసి దాంట్లో 1.5 కప్కి నేను 1.5 కప్ వాటర్ అయితే పోసుకున్నాను. దాంట్లో కొంచెం కలర్ రావడానికి మంచి ఫ్లేవర్ కోసం సాఫ్రాన్ కుంకుమ పువ్వు అయితే వేసుకున్నాను. అండ్ అలాగే ఇలాచీ పౌడర్ ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర పౌడర్ లేదని కొంచెం షుగర్ మిక్సీ పట్టేసి వేసేసాను. షుగర్ అది కొంచెం కలర్ చేంజ్ అయ్యి మనకి ఖచ్చితంగా తీగ పాకం రావాలని ఏం లేదు. జస్ట్ పాకంలో ముంచి తీసేసినట్టయితే మనకి పాకంతో పని లేదు. అదంతా కరిగిపోయే వరకు ఉంటే చాలు, లేదంటే లైట్ తీగ పాకం వచ్చినా ఓకే. దాన్ని లోపు పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, కరెక్ట్ మనకి కన్సిస్టెన్సీ వచ్చింది. ఈ లోపల షుగర్ సిరప్ అనేది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అయ్యే లోపల మనం ముందుగా కలిపేసి పక్కన పెట్టుకున్న పిండిని అరచేతులతో ఉండలు చేసుకొని అరచేతిలో పెట్టుకొని 3 ఏళ్ళతో ప్రెస్ చేసుకొని మధ్యలో మిడిల్లో జస్ట్ ఒక హోల్ లాగా చేసుకుంటే చాలు. పెద్ద హోల్ ఏం అవసరం లేదు. కొంచెం గారెల టైపు కాదు, నేను కొంచెం ఎక్కువగానే హోల్ పెట్టాను. లేదనుకుంటే జస్ట్ ప్రెస్ చేసి వదిలేయచ్చు. దాని తర్వాత ఆయిల్ వచ్చేసరికి ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా హీట్ అయితే చాలు. ఎందుకంటే ఇది ఎక్కువ హీట్ అయితే మైదా కాబట్టి బాగా ఉబ్బుతుంది అండ్ అలాగే పైన బాగా డీప్ ఫ్రై అవుతుంది, లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది. సో అలా కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనము ఆయిల్లో వేసుకొని 2 వైపులా కాల్చుకొని డైరెక్ట్గా తీసేసుకొని షుగర్ సిరప్లో వేసుకోవటమే. చాలా అంటే చాలా బాగా, బయట వచ్చేసరికి కరకరలాడుతా క్రంచీగా, లోపల జ్యూసీగా చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంట్లోనే కదా, కొంచెం టైం తీసుకొని ట్రై చేయండి. బయట తినే వాటన్నిటికన్నా ఇదైతే చాలా బెటర్. అలా వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేయండి. మిడిల్లో పిండి తీసిన తర్వాత నేను లేయర్గా వీడియోలో చూపించాను. అలా తీసుకుంటే మనకి లేయర్గా వస్తుంది, బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మర్చిపోకుండా నా ఛానల్ని మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మీకు ఏదైనా రెసిపీ ట్రై చేసిన తర్వాత రెసిపీ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి.